పోయినసారి నువ్వు చెప్పిన కథ సరిగా ఆడలేదు. ఈసారి అన్న మంచి హిట్ కొట్టాలా. పిచ్చి లేచిపోయే కథ ఏమన్నా ఉంటే చెప్పు. మీరు ఆ డైలాగ్ ఎత్తారని తెలుసు, అందుకే అదిరిపోయే కథ రాసుకొచ్చా. టైటిల్ స్కంద. ఆల్రెడీ రెడీగానే ఉన్నా. ఏంటి చూడరా? యాక్షన్, డ్రామా, రొమాన్స్. అమ్మ పిచ్చి లేచిపోయిందా? కంటిన్యూ. ఓపెన్ చేస్తే కోర్టులో త్రిబులార్ మీద ఒక కేసు విచారణ జరుగుతూ ఉంటుంది. త్రిబులార్ అంటే ఏదేదో ఊహించుకోకండి. రుద్రగంటే రామకృష్ణరాజు షార్ట్ కట్లో త్రిబులార్. చిన్న పెద్ద ముసలి ముతగా అందరూ కలిపి టోటల్గా 35 మంది సావు కారణం అయ్యాడని, అంతేకాకుండా ఎలిమినేషన్ ఆఫ్ ఎవిడెన్స్ సెక్షన్ 310 కింద, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాజ్ ఆఫ్ మర్డర్ సెక్షన్ 307 కింద. ఐపీసీయా బిఎన్ఎస్ఆ? ఐ డోంట్ నో. అయితే ఓకే. శిక్ష వేసే ముందు కోర్టుకి ఏమైనా చెప్తామని జడ్జి అడిగితే సత్యవర నథింగ్ డూయింగ్, నేను చెప్పనగా చెప్పనంటాడని. అది చూసిన మనోడు లాయరు ఫీజు ఎక్కడ ఎగ్గొట్టేస్తాడని భయపడిపోయి ఒక ఇంటర్నేషనల్ మున్సిపాలిటీ ఎక్స్ప్రెస్ నోట్ ఇచ్చేస్తాడండి. యావత్ జీవితం 5 మాత్రమే విధిద్దాం అనుకున్న జడ్జి లాయర్ పెర్ఫార్మెన్స్ చూడంగానే ఉరి శిక్ష విధించడమైనది. త్రిబులారి ఉరిశిక్ష పడిందన్న వార్త వినంగానే మనోడు కూతురు కోమాలో ఉన్నా కూడా టీవీలోంచి న్యూస్ మొత్తం వినేసి గిలగిలా కొట్టేసుకుంటా ఉంటుంది. కోమాలో ఉన్న అమ్మాయికి టీవీ సౌండ్ వినబడిందా? పాసిబుల్లేనా? కథలో అలాగే ఉంది మరి. ఓ, కథలో ఉంటే ఓకే, లేదంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. అది చూసిన డాక్టర్ కంగారుగా బ్రిస్ వాకింగ్ చేసుకుంటూ వచ్చేసి రైతు బజార్లో లేత బెండకాయలు ఏరుకునే దానిలాగా స్టెతస్కోప్ పెట్టి చెస్ట్ అంతా తిప్పేద్దండి. అయినా కూడా ఏం జరిగిందో అర్థం కాదు. ఓటి అమ్మ, ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? జస్ట్ అక్కడ ఉన్న నర్సుతో టీవీ కట్టేయమని చెప్పుద్దండి. కట్టేయగానే కామ్ డౌన్ అయిపోయి కళ్ళు మూసుకుని పడుకుని పోతుంది. ఇంకో నర్సు వచ్చి టీవీ ఆన్ చేస్తే ఏం చేస్తుంది? ఐ డోంట్ నో. అయితే ఓకే. ఇంకా అసలు కథలోకి వెళ్తే ఏపీ సీఎం రాయుడు గారి కూతురు పెళ్లికి టీజీ సీఎం కొడుకు చుట్టం సూపుగా వచ్చి పలకరించి వస్తానని చెప్పి పెళ్లి కూతురు లేపుకెళ్ళిపోతాడండి. ఏమయ్యా, అది సీఎం ఇల్లా లేదంటే ఏలూరు పవర్పేట వార్డు కౌన్సిలర్ ఇల్లా? అంత ఈజీగా ఎలా లేపుకెళ్ళిపోయాడు? ఐ డోంట్ నో. అయితే ఓకే. ఈ విషయం బయట తెలిస్తే అసలు తల ఎలా ఎత్తుకుని తిరగాలని చెప్పి ఏపీ సీఎం మామగారు బాధపడిపోతూ ఉంటాడండి. పాప మామగారి బాధ చూడలేక ఏ తలైతే ఎత్తుకుని తిరగలేని బాధపడుతున్నాడు, అదే తలని వెనక్కి తిప్పేసి కోడి మెరేసినట్టు ఇరిసేసి చంపేసి గుండెపోటుతో పోవడం వల్ల పెళ్ళి ఆపేస్తున్నామని, అంతరాయానికి చింతిస్తున్నామని, అందరూ ఆల్రెడీ భోజనాలు చేశారు కాబట్టి ఖర్చులు కవర్ అవ్వాలంటే వెళ్ళే ముందు అందరూ గేటు దగ్గర చదివింపులు చదివించేసుకోవాలని ఒక పెద్ద గ్రౌండ్ నిండా ఉన్న జనాలకి చిన్నగా మైక్ లేకుండా చెప్పేస్తాడండి. అవునా? మరి అందరికి ఎలా అనిపించింది? ఐ డోంట్ నో. అయితే ఓకే. అనవసరంగా వచ్చామని చెప్పేసి వాళ్ళందరూ ఏడుపు మొహాలు పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఏపీ సీఎం ఏమో టీజీ సీఎం రేవంత్ రెడ్డి కాల్ చేస్తాడండి. ఎవరికే? అదే రంజిత్ రెడ్డి కాల్ చేసేసి నా కూతుర్ని కనుక తీసుకొచ్చి నాకు అప్పు చెప్పకపోతే మా మామగారికి ఇరిసినట్టే నీ మెల్ల కూడా కోడి మెల్ల ఇరిసినట్టు ఇరిసేస్తాడని వార్నింగ్ ఇచ్చేస్తాడండి. దాంతో టీజీ సీఎంకి మెంటలెక్కిపోయి నా ఇంటి గేట్ కాదు కదా, నా స్టేట్ టోల్ గేట్ కూడా దాటలేవని చెప్పేసి మంచి రైమింగ్ వార్నింగ్ కూడా ఇచ్చేస్తాడండి. మరి దాటాడా? దాటదామని అనుకుంటాడండి. కానీ అదే సమయానికి కారు ఫాస్టాగ్లో రీఛార్జ్ అయిపోతుంది. బ్యాలెన్స్ లేకుండా టోల్ గేట్ దాటదామని ట్రై చేస్తే కారు బ్లాక్ లిస్ట్లో పడిపోద్దని భయం వేసి లోపల గుండా జాకోబ్ గారిని పురమాయించేస్తాడండి. ఈడేమో స్నైపర్. సదర పండక్కి సీఎం చుట్టపు సూపుగా వస్తే అక్కడ దున్నపోతులకి రెడ్ బుల్ ఇంజెక్షన్ పొడి చేసి ఆ గొడవలో గోల్లో జనాలు అటు ఇటు పరిగెడతా ఉంటే వాళ్ళ మధ్య నుంచి సీఎం షూట్ చేసి చంపేద్దామని ఓ మున్సిపాలిటీ ప్లానింగ్ వేస్తాడండి. అంతమంది అటు ఇటు పరిగెడతా ఉంటే స్నైపర్కి దూరం నుంచి కాల్చడం కష్టమైపోద్ది కదా. నన్ను అడిగితే ఆ రెడ్ బుల్ ఇంజెక్షన్ సీన్ తీసేస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. రాయండి, మొత్తం మీరే రాయండి, ఇంకా మేమెందుకు ఎక్కడ. రైటర్లు అంటే జోక్ అయిపోయింది. సర్లేవా, ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్. హీరో దున్నపోతుని వేసుకుని ఇంట్రడక్షన్ ఇచ్చేసి ఇంజెక్షన్ గ్యాంగ్ ఎరగొడేస్తాడండి. సీఎం ఎస్కేప్ అయిపోతాడు. పైన ఇంత బారు గన్ వేసుకుని ఆ జాకోబ్ గడి గడ్డి బీగుతున్నాడా? ఐ డోంట్ నో. అయితే ఓకే. టీజీ సీఎం కూతురు చదివే కాలేజీలోనే మనోడు కూడా మధ్యలో జాయినింగ్ అయిపోతాడండి. ఎందుకు పొలిటికల్ సైన్స్ కోర్స్ చూస్ చేసుకున్నామని అడగ్గా నేను సీఎం అయిపోతానని తీయాలే తొయ్యాలే ఎవడైనా పైకి లేపితే కొయ్యాలే అంటాడండి. ఏంటి లేపేది, ఏంటి కోసేది? ఎవడైనా గొంతు లేపితే పేక కొయ్యాలి అంటాడండి. ఓ, గొంతు పేక. ఓకే ఓకే. నెక్స్ట్. ఒక మంచి పార్టీ సాంగ్ వేసుకున్న తర్వాత ఆ జాకోబ్ గారు మళ్ళీ ఇంత వ్యాన్లో ఇంత గన్ వేసుకుని వచ్చి సీఎం కొడుకుని షూట్ చేద్దాం అనుకుంటా ఉండగా మనోడు అడ్డం పడిపోతాడండి. ఈ జాకోబ్ గారు షాక్ అయిపోయి స్టన్ అయ్యేలా ఉండిపోతాడు. మనోడు అలా ఎంతసేపు ఉన్నాడు? జస్ట్ నెక్స్ట్ సెకండ్ పక్క వచ్చేస్తాడు. జాకోబ్ గడి కాల్చలేదా? నో. వై? ఐ డోంట్. అయితే ఓకే. 2 మర్డరింగ్ అటెంప్ట్లు చేశారని తెలిసిన టీజీ సీఎం ఏపీ సీఎంకి కాల్ చేసేసి నా కొడుక్కి నీ కూతురికి ఎంగేజ్మెంట్ అని చెప్పేస్తాడండి. ఆ మాట అన్న టీజీ సీఎం ఎంగేజ్మెంటా అని గట్టిగా లేచి అర్జెంటుగా బాత్రూమ్కి వస్తుంటే బలవంతంగా ఆపుకున్న ఎక్స్ప్రెస్ నోట్ ఇచ్చేసి బొసలు కొట్టారు. ఈయన అత్తగారేమో బొంగులో పరువు కోసం ఎదురు బొంగంత నా మొగుడిని మెల్లిరి చంపేసావు, కనీసం పోయిన పరువు నన్ను తిరిగి తీసుకొస్తావా లేదంటే నెక్స్ట్ నా మెల్లిరి చంపేస్తావా అంటదండి. ఈయనేమో అర్జెంట్ బాత్రూమ్ ఎక్స్ప్రెస్ నార్మల్ ఎక్స్ప్రెస్ కింద మార్చేసి నేను పంపించినోడు డ్యాగలాంటోడని, ఎవరి మీద వాళ్తాడో ఎవరితో పట్టుకుంటాడో ఎవరితో పిసుకుతాడో ఆడికే తెలియదని మంచి రైమింగ్ స్టేట్మెంట్ ఒకటి చెప్తాడండి. మా జాకోబ్ గారు అంత డేంజర్ అయితే ఇప్పుడు మన వాళ్ళకి కష్టమైపోద్ది కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? ఆ జాకోబ్ గారిని పోలీసులు స్పెషల్ ఆపరేషనింగ్ చేసి పట్టేసుకుని సంకలైట్కి వెళ్ళిపోతారు. ఇంత బిల్డప్ ఇచ్చిన జాకోబ్ గారు అంత ఈజీగా దొరికిపోయాడంటే నాకు ఎందుకో కన్విన్స్ అవ్వట్లేదే. నాకెందుకో ఇటు జాకోబ్ గారు కాదని ఆడియన్స్ని తప్పుదారి పట్టించడానికి నువ్వేదో ఎత్తుగాడేసావనిపించాను. రాయండి, మొత్తం మీరే రాయండి.
నేను వెళ్ళి పాత బట్టలకి స్టీల్ సామాన్లు ఇస్తాం, సత్తుపొచ్చులకి ఉల్లిపాయలు ఇస్తాం అని చెప్పి వీధి తిరిగి అమ్ముకుంటా ఉంటారు. రైటర్లు అంటే జోక్ అయిపోయింది. సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్. జాకోబు గారిని పట్టేసుకున్న ఆనందంలో వీళ్ళు ఎంగేజ్మెంట్ పెట్టేసుకుంటారు. పాపం కన్న తల్లిదండ్రులు లేకుండా అమ్మాయి ఎంగేజ్మెంట్ జరిగితే ఆ అమ్మాయి ఫీల్ అయిపోద్దేమో అని చెప్పేసి ఆ అమ్మాయి కంటే ఎక్కువ పక్కన సైడ్ క్యారెక్టర్ ఫీల్ అయిపోతూ ఉంటుందండి. ఎంతలో మన ఏపీ సీఎం కూతురు కెమెరా వెనక మాల్చేసి సడన్ ఎంట్రీ ఇచ్చేసి నవమాసాలు మూసికని ముడ్డికెడిగి మూతికెడిగి ప్రాణానికి ప్రాణంగా పెంచిన అమ్మ బాబు తొక్కలో ఉంటే అంత లేకపోతే అంత నిన్నగాక మొన్న వచ్చిన తుమ్మిరిగలు మీరు అందరూ ఉన్నారుగా నాకు చాలా అంటుంది. ఈ జనరేషన్ అమ్మాయిలు మరీ క్రూరం కమర్షియల్ అయిపోతున్నారా. ఫస్ట్ ఫ్లోర్లో ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఈ జాకోబు గారిని టార్చరింగ్ పెట్టేసి కాల్చి చంపేస్తారండి. ఎంతలో ఇంకో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేసి మీరు అర్జెంటుగా బెడ్ కింద దూరిపోయి దాక్కోవాలని మిమ్మల్ని చంపడానికి ఒక కడపోడు కత్తులు ప్యాంట్లు పెట్టుకుని తిరిగేస్తానని చెప్తాడండి. ఆడు వచ్చాడు సచ్చాడు అని చెప్పి జాకోబు గారిని చూపిస్తాడండి. ఈ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఏమో అన్ని చూసేసి ఈడు ఏపీ సీఎం పంపించిన డాగ కాదు, మీరు మీ ఇంట్రడక్షన్ సీన్లో చంపేసిన నవీన్ గడి బహమ్మర్దిడో పెద్ద ఏగా అని చెప్పి మెంటల్కి ట్విస్టింగ్ ఇచ్చేస్తాడు సార్. ఎక్సైట్ అవరా? అయినట్టు కనిపించట్లేదా? కనిపిస్తుంది. మరి కంటిన్యూ చేయి. ఓకే, ఇప్పుడు అసలు జాకోబు గారు ఇంట్రడక్షన్ అండి. ఎప్పటిదాకా ఏం చేస్తున్నాడు? గడ్డి బీగుతున్నాడా? డాగ కదండి, గాల్లో తిరుగుతాడు. ఓహో, అయితే ఓకే. ఇప్పుడు ఈడొచ్చి లేపేస్తాడు అనమాట. ఏంటి లేపేది గెలక్కే? ఆడొచ్చే కారులోనే బాంబేట్ లేపేస్తాడు, ఈడు కారు లోపల ఇరుక్కుపోతాడు. ఎవడాడు? అచ్చం మన హీరోలాగే ఉంటే ఇంకొకడు. అచ్చం అలాగే ఉంటే వచ్చినోడు మన హీరో కాదు ఇంకొకడు అని చెప్పి ఆడియన్స్కి ఎలాగ అర్థం అవుద్ది? కన్ఫ్యూజ్ అయిపోతారేమో. ఫస్ట్ వాడిది షార్ట్ హెయిర్ అండి, సెకండ్ వాడిది లాంగ్ హెయిర్. సరిపోదు ఇంకా. తలకి రంగేసి మీసకట్టు మార్చేస్తాం. సరిపోదు ఇంకా ఇంకా. మొహం మీద త్రిభుజాకారంలో ఘాట్లు పెట్టేస్తాం. సరిపోదు ఇంకా ఇంకా ఇంకా. హాలీవుడ్లో సూపర్ మ్యాన్ గారు జస్ట్ కళ్ళజోడు పెట్టుకుని తెస్తాడు, అక్కడేమో గూస్ బంప్స్ తెచ్చుకుని చప్పట్లు కొట్టేస్తారా? తెలుగు సినిమా అనగానే తొక్కలో లాజిక్లను అడుగుతారా? మీలాంటి ప్రొడ్యూసర్ల వల్లే మంచి మంచి కథలన్నీ. సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్. మనం ఒక 20 మంది కత్తులు పట్టుకుని సరౌండింగ్ చేస్తారండి. ఓడియేమో ఇప్పుడు మనోడికి చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? మనోడు అందరిని గాల్లో ఎగరేసి నరుగుతాడు. అదేలాగా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? బీపీయూలో పిహెచ్డీ చేయడం వల్ల అది పాసిబుల్ అయ్యింది. ఏయూ గురించి విన్నాను, ఓయూ గురించి విన్నాను. రీసెంట్గా మన సీఎం అడవులు నరికెత్తనండంతో ధర్నాలు చేసి వైరల్ అయిపోవడం వల్ల హెచ్సియూ గురించి కూడా విన్నాను. కానీ బీపీయూ ఏంటి? బోయపాటి ఫిజిక్స్ యూనివర్సిటీ. ఓ, అయితే ఓకే. జస్ట్ లైక్ దట్ జాకోబ్ గారు తల నరికేసి రిలాక్స్ అవ్వడానికి భైరవదీపం సెట్లో ఒక మంచి సాంగ్ వేసుకుని ఏపీ సీఎం ఇంటికి ట్రాక్టర్ వేసుకొచ్చేస్తాడు. ఏమయ్యా, అది సీఎం ఇల్లు అనుకుంటున్నావా? తంగిలమూడి వార్డు కౌన్సిల్ ఇల్లు అనుకుంటున్నావా? ఎంత హీరో అయితే మాత్రం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాం. ఓ, అయితే ఓకే. మనోడి ధైర్యానికి మెచ్చేసుకుని టీజీసీఎం దగ్గర నుంచి నా కూతురుని తీసుకురావాలని సుపారీ ఇచ్చేస్తాడండి. మనోడేమో బాంబులు పేల్చుకుంటూ టీజీసీఎం ఇంటికి వెళ్ళిపోతాడు. ఓడి అమ్మ, అప్పుడే పని మొదలు పెట్టేశాడా? సూపర్ సూపర్. అదే ట్విస్ట్. వచ్చినోడు ఫస్ట్ ఓడు కాదు, సెకండ్ ఓడు. పోలీసుల్ని మిలిటరీ వాళ్ళని కాల్చుకుంటూ వెళ్ళిపోతూ ప్యాంట్ లోపల దాచిపెట్టుకుని ఇంత బారు కత్తిని తీసుకుని ఎరంగ వాడేస్తారు సార్. ఎంత బారు కత్తి ప్యాంట్లో పెట్టుకుని అసలు ఇప్పటిదాకా ఫైటింగ్ ఎలా చేశాడు? అసలు ఎలా నడిచాడు? అంటే అది బీపీయూలో తయారు చేయబడిన నానో టెక్నాలజీ కత్తి అనమాట. లోపల ఎట్టంగానే ముడి చేసుకుంటుంది, బయటికి తీయంగానే ఇచ్చేసుకుంటుంది. ఫైటింగ్ చేసి అందరిని చంపేసి ఏపీ సీఎం కూతురుని తీసుకెళ్ళిపోయాడా? టీజీసీఎం కూతురుని కూడా కలిపి తీసుకెళ్ళిపోతారు. ఎందుకు? వై? రుద్రరాజపురం వచ్చి మీరు పోగొట్టిన ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం, ఆత్మ న్యూనతాభావం, ఆత్మ సంక్షోభం అన్నీ మళ్ళీ మీరే తిరిగి తీసుకురావాలని చెప్పేసి ఇద్దరు సీఎంలకు వార్నింగ్ ఇచ్చేసి ఇద్దరు అమ్మాయిలు తీసుకుని హెలికాప్టర్కి వెళ్ళిపోతాడండి. 2 స్టేట్ల సీఎంలు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ కళ్ళ ముందే, అది కూడా హెలికాప్టర్లో. ఎంత సినిమా అయితే మాత్రం మరి దారుణమా? ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి. సరే, నెక్స్ట్. ఊళ్ళో ఊరేగించుకుంటూ ఇద్దరు అమ్మాయిలు ఇంటికి తీసుకెళ్తారండి. అక్కడ బోయపాటి ఫ్యామిలీ మన వాళ్ళ గురించి వెయిటింగ్ చేస్తాంట. బోయపాటి ఫ్యామిలీ 24/7 ఎప్పుడు ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుగా పట్టుచీరలు కట్టేసుకుని నగలు దిగేసుకుని ఎప్పుడు చూసినా రెడీగా ఉంటారండి. మనోడు ఫాదర్ ఏమో మీ ఇద్దరు బాబులు చేసిన ఏదో పనులకి మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చామని ఒక మంచి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడండి. 2 స్టేట్ల సీఎంలో ఎలక్షన్స్లో డబ్బులు పంచడానికి వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీని వైట్ మనీ కింద మార్చడానికి త్రిబుల్ కంపెనీ హెల్ప్ అడుగుతారండి. మనోడేమో నథింగ్ డూయింగ్ గెట్ అవుట్ అంటాడండి. మనోడి ఆత్మాభిమానం మీద దెబ్బ కొడితేనే మనోడు మాట వింటాడని చెప్పేసి మల్హోత్రా గడు మున్సిపాలిటీ ఐడియా ఇచ్చేస్తాడండి. ఇంకా కంపెనీ మీదకి పోలీసులను ఉసుగొలిపి డ్రగ్స్ కేసు, రేప్ కేసు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అన్నీ పెట్టేసి మనోడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారండి. ఆ అవమానం తట్టుకోలేక త్రిబుల్ వైఫ్ స్లీపింగ్ పిల్స్ మింగేది. మింగేవి స్లీపింగ్ పిల్స్ అని ఆవిడకి ఎలా తెలుసు? ఆ బాటిల్ మీద స్లీపింగ్ పిల్స్ అని క్లియర్గా రాసి ఉంటుంది. ఓ, అయితే ఓకే. త్రిబుల్ కళ్ళ ముందే కూతురుని టార్చరింగ్ పెట్టేసి పేపర్ మీద సంతకాలు ఎట్టించేసుకుంటారండి.
తన తండ్రి చేసిన పాపానికి టీజీ సీఎం కూతురు పాపం కుమిలిపోద్దండి. మనవాడి ఫాదర్ మణికంఠరాజేమో 4 జాడీల్లో పికిల్స్ పెట్టుకుని ఇద్దరు సీఎంల దగ్గరికి వెళ్ళిపోయి ఒక దాంట్లోనేమో కొబ్బరి ఆవకాయ ఉందని, ఇంకో దాంట్లోనేమో పందెంకోడ ఆవకాయ ఉందని, ఇంకో దాంట్లోనేమో పొట్టేల ఆవకాయ ఉందని చెప్తాడండి. ఇది మా పద్ధతి ప్రకారం మేము తీసుకొచ్చామని చెప్పి. ఆగాగు, తెచ్చిన 4 జాడీలు కదా, 4 దాంట్లో ఏం ఆవకాయ ఉంది? ఐ డోంట్ నో. అయితే ఓకే. ఊళ్ళో కన్యాంగిల్స్లో నుంచి వచ్చిన రౌడీల్ని మా వాడు ఆల్రెడీ పచ్చడి కింద కొట్టేసి ఊరగా పెట్టేసాడని, శ్రీరామనవమి లోపు త్రిబులార్ని తీసుకొచ్చి అప్పు చెప్పకపోతే మిమ్మల్ని కూడా పచ్చడి కొట్టేసి జాడీ ఎక్కిచ్చేస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చేస్తాడండి. ఇప్పుడు ఇక్కడ హీరోయిన్తో మనోడికి మంచి సాంగ్ అండి. సినిమా ఏమో మంచి టెన్షన్ఫుల్గా ఉంది, ఇప్పుడు సాంగ్ పడాలంటావా? మహేష్ బాబు గారికి ముచ్చెమట్లో పట్టించిన డాన్సర్, మీకు నష్టం రాకూడదనే పెట్టే సాంగ్. వద్దంటే చెప్పండి తీసేస్తా, నాదేం లేదు. వద్దొద్దు, వాడేద్దాం. మన సెకండోడేమో త్రిబులార్ కూతురు నిడిపించేసి మల్హోత్రా గారిని కిడ్నాప్ చేస్తాడని. ఈ వార్త ఎన్న ఇద్దరు సీఎంలు రుద్రరాజుపురం వెళ్ళిపోయి బొసలు కొట్టేస్తాడు సార్. వాళ్ళు 2 స్టేట్లు సీఎంలా, ఎంత సినిమా అయితే మాత్రం బాగోదేమో. అయితే ఓకే కంటిన్యూ. ఫైట్ మధ్యలో ఫస్ట్ వాడికి దెబ్బలు తగిలి పడిపోతాడండి. ఆడిని చంపేద్దామని చెప్పి వెళ్తా ఉండగా ట్రాక్టర్ వేసుకుని దుమ్ము లేపుకుంటూ సెకండ్ వాడు వచ్చేస్తాడు. ఎప్పటిదాకా ఏం చేస్తున్నాడు? ట్రాక్టర్లో పెట్రోల్ అయిపోయింది. అమెరికా ఇరాన్ వారు వల్ల బంక్ దగ్గర పెద్ద లైన్ ఉందండి. పాపం వెయిట్ చేసి కొట్టించుకుని వచ్చేపాటికి టైం అయింది. మనోడేమో బాణాన్ని 2గా ఇరిసేసి పెళ్లి వంటలో ఉల్లిపాయలు కోసే కటింగ్ మాస్టర్ లాగా అందరిని కోసుకుంటూ వెళ్ళిపోతాడు. మాది ఎక్కడ కోసేస్తాడో అని భయపడిపోయి ఈ సీఎంలు ఇద్దరు క్లైమాక్స్లో వచ్చిన మీడియా జర్నలిస్టుల ముందు నిజం ఒప్పేసుకుంటారు. అసలు ఎంతకీ సెకండ్ వాడు ఎవడో? మొరాకో దేశంలో 3 ప్రభుత్వాలు 30 సంవత్సరాలు 30,000 మంది సైనికులు టచ్ కూడా చేయలేని డాన్ డేనియల్ గారిని మనోడు ఎక్కడ పడితే అక్కడ టచింగ్ చేసేసి మర్డర్ చేస్తాడని. ఏం చేశాడని అడగల, ఎవడాడు అని అడిగా. ఇప్పుడే చెప్పను. ఎందుకు? సీక్వెల్ తర్వాత చెప్తా. ఏం పర్లేదు, సీక్రెట్గా చెవులో చెప్పు. అబ్బచ్చా, ఇప్పుడే చెప్పేస్తే ఒకవేళ ఫస్ట్ పార్ట్ కలెక్షన్లో కొంచెం అటు ఇటు అయితే మీరు సెకండ్ పార్ట్ క్యాన్సిల్ చేస్తారు. నేను సచిన చెప్పను.